నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులది కీలక పాత్ర. దేశ సమ్మిళిత వృద్ధికి ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఇంతటి విశిష్ట సేవలు అందిస్తున్న బ్యాంకులను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను చేపట్టింది. వచ్చే ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సూక్ష్మ బీమా, స్వావలంబన లాంటి అవ్యవస్థీకృత రంగ పింఛన్ల పథకాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టబోతున్న బృహత్తర కార్యక్రమంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చలు చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ప్రొఫెసర్ యు సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ముప్పవరపు కృష్ణారావు గారు, చార్టర్డ్ అకౌంటెంట్ డాక్టర్ ఎస్ అనంత్ గారు, బ్యాంకింగ్ ఆర్థిక నిపుణులు. అందరికీ ఆర్థిక భాగస్వామ్యంపై ఇప్పుడు కథనం. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారు. దేశ ప్రజలందరినీ ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యులను చేయటమే ప్రధాన కర్తవ్యంగా ప్రధాని భావిస్తున్నారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధికి కొత్త రూపం ఇవ్వాలన్నది మోడీ లక్ష్యమైంది. ప్రతిపాదిత కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన అమలు చేయాలన్నది ప్రభుత్వ యోచన. ఇందుకు సంబంధించి సమగ్ర ఆర్థిక కార్యక్రమాన్ని ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ ఎర్రకోటపై నుంచి ప్రకటించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే 4 ఏళ్లలో 15 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తారు. వాటిల్లో 12 కోట్ల ఖాతాలు కేవలం గ్రామాల్లోనే తెరుస్తారు. ఈ ఖాతాలపై కొంత ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. ₹1,00,000 దాకా ప్రమాద బీమాతో రూపే డెబిట్ కార్డులు అందిస్తారు. బ్యాంకింగ్ రంగంలో అదనంగా 50,000 మంది బిజినెస్ కరెస్పాండెంట్లు నియామకాలు పొందుతారు. మొత్తానికి దేశంలోని ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. ఈ విషయంపై భారత బ్యాంకుల సంఘానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, నియంత్రణ సంస్థలు సమన్వయంతో కృషి చేస్తాయని ఈ సంఘం పేర్కొంది. లబ్దిదారులే ప్రీమియం చెల్లించే తక్కువ వ్యయమయ్యే బీమా పథకాలు ఉంటాయి. ఏడాదికి 100 నుంచి 300 లోపే ప్రీమియం ఉంటుంది. 2 దశల్లో ఉండే ఈ కార్యక్రమానికి మలి దశలో సూక్ష్మ బీమా, స్వావలంబన లాంటి అవ్యవస్థీకృత రంగ పింఛన్ల పథకాలు ఉంటాయి. మరోవంక ఆధార్ అనుసంధాన నగదు బదిలీ పథకాన్ని కూడా పునరుద్దరించేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. నకిలీ లబ్దిదారులను తొలగించేందుకు దీనిని తిరిగి ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. రాంబాబు గారు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా కలుపుకొని పోయేందుకు మోడీ ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని, బృహత్తరమైన పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ పథకం తీరుతున్నది ఏ విధంగా విశ్లేషించుకోవాలి? మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీనే అందరికీ ఇంక్లూజివ్ గ్రోత్ లో అందరినీ భాగస్వాములు చేస్తామన్నది. అయితే గత కొంతకాలంగా ఈ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఏదైతే హక్కుల్ని ప్రసాదించిందో అందరికీ స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. కానీ బట్ సరైనటువంటి వాతావరణంలో ఇంబ్యాలెన్సెస్ తో మాత్రమే జీవించాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అధిక ధనవంతులు భారతదేశంలో ఉన్నారు, అధిక దరిద్రులు మన దగ్గర ఉన్నారు. బ్యాంకులను పెట్టుకోగలిగిన కుటుంబాలు మన దగ్గర ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ తారతమ్యాలు ఎక్కువగా ఉండటంతో 2006 సంవత్సరం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటి పేరుతో ఎవరికెవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళందరికీ కూడా నో ఫ్రిల్ అకౌంట్స్ ఇచ్చి, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ అభివృద్ధిలో వాళ్ళని కూడా భాగస్వాములు చేసినప్పుడే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నమ్మకం కలిగింది. కాబట్టి అప్పటి నుంచి మొదలుపెట్టారు. లెక్కలు కనుక చూస్తే దాదాపుగా 48%, అంటే మనకున్నటువంటి 120 కోట్ల జనాభాలో 48%, 56-57 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్స్ కూడా లేవనేటటువంటి సమాచారం ఉంది. వీళ్ళందరినీ కూడా ఈ అభివృద్ధిలో కనుక భాగస్వాములు చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. బ్యాంక్ అకౌంటే లేకుండా, బ్యాంకు ద్వారా ప్రయోజనాలు పొందకుండా ఏ రకమైన అభివృద్ధి చెందగలుగుతారు? వాళ్ళు చెందలేరు. అందుకనే అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి, వాళ్ళకి సరైనటువంటి వెసులుబాట్లు కల్పించడం దగ్గర నుంచి, రుణ అవసరాలు కల్పించడం దగ్గర నుంచి, వాళ్ళకు ఉన్నటువంటి పొదుపుని దీనిలో ఉంచడం దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టారు. సో బేసికల్గా ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ చేస్తున్న కార్యక్రమాలు. రాను వాళ్ళ బోర్డు సమావేశాల్లో బిజినెస్ కరెస్పాండెంట్ అనేటటువంటిది ఒక మోడల్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రతి బ్యాంక్ బోర్డులో కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. దాని ప్రకారం 1956 ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ కాబడినటువంటి అన్ని కంపెనీలు ఎక్సెప్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఈ బిజినెస్ కరెస్పాండెంట్స్ గా ఉండడానికి అర్హులుగా ఉన్నారు. ఇండివిజువల్ అర్హులుగా ఉన్నారు, పోస్ట్ ఆఫీసెస్ అర్హులుగా ఉన్నారు, ఎన్జిఓస్ అర్హులుగా, అనేక మందిని అర్హులు చేశారు. బట్ దీనిలో ఉండేటువంటి చిక్కు ఏంటంటే 4 గోడల మధ్య జరిగేటటువంటి బ్యాంకింగ్ యాక్టివిటీ అది దాటి బయటికి వెళ్ళింది. సో కాన్ఫిడెన్షియాలిటీ, ఆ సీక్రెసీ అనేటటువంటి కొద్దిగా అదుపు తప్పింది. అది వీళ్ళ బయట ఉన్నటువంటి బిజినెస్ కరెస్పాండెంట్స్ మీద ఏ రకమైనటువంటి డిసిప్లినరీ ప్రొసీజర్ అమలు కాదు వాళ్ళకి. అంటే వాళ్ళు కొద్దిగా ఫ్రీగా ఉన్నారు. వాళ్ళని మానిటర్ చేయడం వాళ్ళ బ్యాంకులకి
కొద్దిగా కష్టంగా ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం అని IBI చైర్మన్ KR కామత్ అభిప్రాయపడ్డారు. మరి ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయడానికి బ్యాంకులు ముందుకొస్తాయంటారా? తప్పనిసరిగా లాస్ట్ ఇయర్ 7,840 బ్రాంచులు ఓపెన్ అయినాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్ని కూడా 95,000 ATMలు ఓపెన్ చేశారు. ఇది రాబోయేటటువంటి రోజులు ఈ రకమైన అభివృద్ధి జరగాల్సిందే. బ్యాంకులన్నీ ముందుకు వస్తున్నాయి. కానీ ఇవాళ ఈ గైడ్ లైన్స్ ఏవైతే అన్ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కి అప్లై అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో అది కేవలం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకే పరిమితం అవుతున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు ముందుకు రావటం లేదు. అందుకని వాళ్ళని కూడా ఈ రూరల్ ఏరియాస్ లో ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేసేటట్టుగా ప్రోత్సహించాలి. ఆ సరైనటువంటి ప్రోత్సాహకాలు కల్పించాలి. ఇక్కడ గవర్నమెంట్ ఓనర్ గా ఉంది కాబట్టి దానిలో జరిగేట లాభ నష్టాలు వాళ్ళు భరిస్తారు. బట్ ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకునే ప్రైవేట్ బ్యాంకులు కాబట్టి బ్రాంచ్ కనుక నష్టాలు ఉంటే వాళ్ళు ముందుకు వెళ్లరు. ఆ ప్రోత్సాహకాలు వాళ్ళు కూడా కల్పించకపోతే 65% మంది ప్రజలు భారతదేశంలో పల్లెల్లో నివసిస్తున్నారు. అక్కడ బ్యాంకింగ్ యాక్టివిటీ లేకుండా ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది. అందుకని వాళ్ళకి కావాల్సిందండి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఈ 65-70%. వ్యవసాయము వ్యవసాయ ఆధారిత పనుల మీద ఇవన్నిటిని కూడా బ్యాంకింగ్ యాక్టివిటీ కనుక చేస్తే ఇవాళ 7%కే ఫార్మర్కి వడ్డీ దొరుకుతుంది. సరైనటువంటి రీతిలో వడ్డీ కనుక రికవర్ అయితే 7% ప్రభుత్వాలు భరిస్తున్నాయి. RBI భరిస్తోంది, స్టేట్ గవర్నమెంట్ భరిస్తోంది, సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తోంది. సో వడ్డీలోని రుణాలు కూడా దొరుకుతున్నాయి వాళ్ళు. బ్యాంక్స్ ఈ రకంగా ఎక్కువ భాగం కనుక లాస్ట్ టైం ఓపెన్ చేసిన 7,840 బ్రాంచెస్ కి ఈసారి 8,000 బ్యాంకు బ్రాంచులు ఓపెన్ చేయాలని పెట్టుకున్నారు. సో బ్యాంకుల్ని ప్రోత్సాహకాలుగా చేసినప్పుడు లాభం అనేటటువంటిది మోటోగా లేకుండా సర్వీస్ అనేటటువంటి మోటోగా ఎప్పుడైతే వస్తుందో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. నేను వాళ్ళ పేపర్లో చూసాం, దాదాపు 15 కోట్ల మంది ఖాతాలని తెరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చాలా వెల్కమింగ్ ఫీచర్. 15 కోట్ల మంది, అందులో 11 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లోని. నిజంగా కనుక ఇది కనుక టేక్ ఆఫ్ కనుక అయితే చాలా అద్భుతమైన కార్యక్రమం. వచ్చే 4 నెలల్లో 15 కోట్ల కొత్త ఖాతాలు తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే చాలా గ్రామాల్లో అలాగే జిల్లాల్లో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నాయి. మరి ఈ పథకం ఆశించినంత సత్ఫలితాలను అందించే అవకాశం ఉందంటారా? ఈ పథకం ఒక మంచి ఇనిషియేటివ్ అని మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే మన గత 60 సంవత్సరాల్లో సాధించింది ఏంటంటే 60% మాత్రమే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో కవర్ అయ్యి ఉన్నాయి. బ్యాంకింగ్ సర్వీస్ అందుబాటులో ఉన్నాయి. దాదాపు 40% మందికి అందుబాటులో లేవు. తర్వాత ఈ 100% 100% సాధించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు అనుకోకుండానే మనం చాలా సాధించవచ్చు. ఉదాహరణకి మనం స్విస్ బ్యాంక్ బ్లాక్ మనీ గురించి రోజు మాట్లాడుకుంటున్నాం. అట్లీస్ట్ 100% కానీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ మనం సాధించగలిగితే అసలు రాబోయే రోజుల్లో అటువంటి పరిస్థితే ఉండదు. పూర్తిగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరగడం. ఇంకోటి ఏంటంటే వీటి వల్ల మరొక ఉపయోగం ఏంటంటే ఇది కేవలం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ సేవింగ్సే కాకుండా ఇన్సూరెన్స్ పెన్షన్ స్కీమ్స్ కూడా వీటికి వర్తిస్తుంది. సో దానివల్ల ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టర్ మన దేశంలో దాదాపు 90% మంది అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నారు. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైనటువంటి సమస్యగా ఉంది. అందువల్ల కేవలం ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్తో పాటు ఈ అన్ని సొల్యూషన్స్ కూడా దీనివల్ల వీలవుతాయి. కాబట్టి చాలా మంచి ఇనిషియేటివ్. అయితే ఇది ఎంతవరకు సాధించగలుగుతారు అన్నది కానీ మనం తీసుకుంటే 15 కోట్ల ఖాతాలు ప్రతి ఇంటికి అట్లీస్ట్ ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి 2 ఖాతాలు తెరవాలని చెప్పి పెట్టుకున్నారు. దీని ప్రకారం చూసినట్టయితే దాదాపు 2 సంవత్సరాల్లోనే మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించవచ్చు. కానీ అట్లీస్ట్ 2 సంవత్సరాలు కాకపోయినా 3-4 సంవత్సరాల్లో మనం సాధించగలిగినా కూడా ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ కింద తీసుకోవాలి. రెండోది ఏంటంటే మనకు బ్యాంక్స్ 7,000 కొత్త బ్యాంకులు తెరుస్తారు, 20,000 ATMలు తెరుస్తారని చెప్పి అన్నారు. సో ఈ నంబర్ చాలా తక్కువే కనిపిస్తోంది. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ లేకపోతే ఫారిన్ బ్యాంక్స్ కానీ రావాల్సి ఉంటాయి. అవి మెయిన్ గా పట్టణ ప్రాంతాల్లోనే అవి వాటిని తెరుస్తారు. కాబట్టి ప్రైవేట్ గ్రామీణ ప్రాంతాల్లోకి ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్స్ RRBs ఎక్కువ వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అలాగే గవర్నమెంట్ డైరెక్ట్ బెనిఫిట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీము, తర్వాత అన్ని బెనిఫిట్స్ కూడా బ్యాంకింగ్ ఖాతాలు ఓపెన్ చేసినప్పుడు వాటి ద్వారా చేసినప్పుడు చాలా వరకు సబ్సిడీస్ మిస్యూజ్ అనేది పూర్తిగా మనం నిరోధించడానికి ఒక చక్కటి అవకాశం అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దీనిపైన తప్పనిసరిగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ప్రభుత్వం కానీ సక్రమంగా అమలుపరిచినట్టయితే భారతదేశానికి చాలా మంచి రోజులు ముందున్నాయని చెప్పి మనం భావించాలి. కృష్ణారావు గారు, ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయాలని మోడీ ప్రభుత్వ సంకల్పం. మరి సమ్మిళిత వృద్ధికి ఈ పథకం ఎంత మేర దోహదపడుతుందంటారు? ఇంక్లూజివ్ గ్రోత్ ద్వారా సాధించటం చాలా చాలా ముఖ్యం. దాన్ని మనం చాలా వరకు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి స్కీములు వచ్చినాయి కానీ దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు. దానివలన మీకు డిఫరెన్సెస్ ఏర్పడినాయి ఎకానమీలో. రిచెస్ ఉన్నారు, పూర్ ఉన్నారు. పూర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు బ్యాంకింగ్ వ్యవస్థ చూడండి,
హాఫ్ ఆఫ్ ది ఇండియన్స్ ఓన్లీ గాట్ అకౌంట్స్. మరి ఉమెన్ వచ్చేటప్పటికి అసలు 26% ఓన్లీ దే గాట్ ది అకౌంట్స్ అనమాట. అంటే జనంలోకి అకౌంట్స్ ఓపెన్ చేయటం వలన వాళ్ళకి వచ్చే అభివృద్ధి ఏంటో తెలియకపోవటం వల్ల. రెండోది, ఈ రకంగా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళి మినిమం బ్యాలెన్స్ మాత్రమే పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే బ్యాంకింగ్ వాళ్ళకేమీ వచ్చే ఆదాయం లేదు. ఇప్పుడు అన్ని కమర్షియలైజ్ అయిపోయినాయి బ్యాంకులన్నీ. వాళ్ళకి ఆదాయం లేకపోవటం వల్ల దీన్ని ఎంకరేజ్ చేయట్లా. మీరు ఎన్ని ఇన్సిస్టెంట్ చేసినా కూడా దానివల్ల మాకేం లాభం అనే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి బ్యాంకింగ్ రంగానికి కొంచెం ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ కార్డు వచ్చినాయి అనుకోండి, బ్యాంకులోకి వెళ్లకుండానే టెక్నాలజీ రూపంగా మనం బయటే మనం బ్యాంకు వ్యవస్థని ఉపయోగించుకోవడం ద్వారా దాన్ని ఆ టేస్ట్ని కనుక వాళ్ళకి ఉపయోగించగలిగితే చాలా మంది కూడా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు ఏమైందంటే మీరు చూసారు, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా కనిపిస్తున్నారు. అంటే ఒక 5,000 వరకు బ్యాంక్ ఒక కుటుంబానికి కనుక మీరు అకౌంట్ భార్యాభర్తలు ఓపెన్ చేసుకుంటే ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వాళ్ళ ఎకనామిక్ కండిషన్ బట్టి ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాన్ని ఉపయోగించుకోవడానికి ఉంటాయి. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని ఉంటాయండి. అలాగే సంఘంలో కూడా చాలా వరకు నాన్ పెర్ఫార్మింగ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళని ఈ ఇంక్లూజివ్ గ్రోత్ లో తీసుకురావటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎలాగంటే ప్రతి వారి పార్టిసిపేషన్ ఉండాలి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, బ్రాడ్ బేస్డ్ గ్రోత్ ఉండాలి, అలాగే పూర్ గ్రోత్ ఉంటే అసలు దాని ముఖ్య ఉద్దేశమే ఎకనామిక్ ఇంక్లూజన్ రావడం కానివ్వండి, ఇంక్లూజివ్ గ్రోత్ కానీ జరగడానికి అవకాశం. అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంతో పాటు బీమా సదుపాయాలను కూడా ఈ పథకం ద్వారా కల్పించబోతుంది. ఈ పథకం యొక్క విశిష్టతను ఏ విధంగా నిర్వచించుకోవాలి? ఈ పథకంలో ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం అలవాటు చేస్తాం ముందు బ్యాంకింగ్ వ్యవస్థకి. దాంట్లో బ్యాంకు తోటి మనం లావాదేవీలు చేస్తూ మన ఆర్థిక అభివృద్ధిని వ్యాపారం పరంగానో లేకపోతే వేరే విధంగానో పెంపొందించుకోవడానికి ఒక అలవాటు పడాలి. ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే బ్యాంక్ నో చెప్తుందో వీళ్ళు మైక్రో ఫైనాన్సింగ్కి వెళ్ళేసి విపరీతమైన వడ్డీలతో తీసుకోవటం వలన వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని కూడా పోగొట్టుకొని నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఆ నిర్వీర్యమైన మనుషుల్ని ఇంప్రూవ్ చేయాలంటే ఈ ఇంక్లూజివ్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్. అమిత్ గారు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇప్పటికీ చాలని శాఖలు గ్రామీణ ప్రాంతాలు లేవు. ఇప్పుడు కొత్తగా 50,000 బిజినెస్ కరెస్పాండెంట్లు నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ బిజినెస్ కరెస్పాండెంట్ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లే అవకాశం ఉందా? అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదన్నా ఒక రంగంలో పెనుమార్పులు వచ్చినాయి అని కనుక చూసుకున్నట్టయితే మన స్వాతంత్రం తర్వాత అది బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ కనపడుతుంది. కాకపోతే ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ విపరీతంగా పెరగటం మూలాన అంత మనకి అనిపించట్లా, అంటే డిమాండ్ ఎక్కువ ఉండటం మూలాన అది ఒక ఇబ్బందిలాగా మిగిలిపోయింది. ఎందుకంటే మీరు 1950లో కనుక చూసుకున్నట్టయితే 136,000 మందికి ఒక బ్రాంచ్ ఉండేది. ఇప్పుడు కనుక మీరు 2012 కనుక తీసుకున్నట్టయితే అది 12,000 కన్నా తగ్గింది. మీరు అట్లాగే బిజినెస్ కరెస్పాండెంట్స్ కనుక తీసుకున్నట్టయితే వీళ్ళు పెట్టినప్పటి నుంచి 2006లో పెట్టినప్పటికీ అది రంగం పెరగటం అనేది 2010 నుంచి మొదలైంది. 2010 నుంచి 2013 దాకా కనుక తీసుకున్నట్టయితే మనకి సుమారుగా 2,70,000 పంచాయతీల్లో మనకి బిజినెస్ కరెస్పాండెంట్స్ పెట్టారు. 10 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేశారు. మీకు ఈ 10 కోట్ల అకౌంట్లో 199% అన్ని కొత్త అకౌంట్లే. అంటే వీళ్ళందరూ కూడా అంతకుముందు బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. కాకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటం ఒకదాని మూలం లాభం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన వినియోగించడం దగ్గరికి వచ్చేటప్పటికల్లా కేవలం 20%, 30% మధ్యలో ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ట్రాన్సాక్షన్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు కొన్ని చోట్ల కనుక చూసుకున్నట్టయితే కేవలం ఒక 40 లక్షల అకౌంట్లో డిపాజిట్లు ఉంటాయి, తక్కినట్లు అసలు ఏం జీరో బ్యాలెన్స్ కింద ఉండిపోతాయి. దాని మూలాన ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, మాకు ఖర్చు అవుతుందనే అంశం మీద వాళ్ళకి కొంచెం ఎక్కడి నుంచి మెయిన్ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలనే ఆస్పెక్ట్ ఒకటి ఉంది. సెకండ్ ఏంటంటే బ్రాంచీలు పెరుగుతున్నప్పటికీ పెరుగుతూ ఉన్న కొద్దికి మీకు బిజినెస్ కరెస్పాండెంట్స్ పెరుగుతారు. 2010కి 2014కి వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పుడు మిషన్ మోడ్ అంటున్నారు. మిషన్ మోడ్ అనేటప్పటికల్లా బ్యాంకులకు ఉన్న చాలా ఇబ్బందులు ఇప్పుడు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క మిషన్ కనుక కొనాలి అంటే 30,000 నుంచి ఆధార్ ఎనేబుల్డ్ అయితే 70,000 వరకు అవుతుంది. ఎవరు పెడతారు? దానికి మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, వీళ్ళందరికీ పేమెంట్లు చేయాలి. అక్కడ ప్రాక్టికల్గా ఓళ్ళల్లో వచ్చేటప్పటికల్లా అట్లాగే మీకు టెక్నాలజీ ఇటువంటి ఇష్యూస్ వస్తాయి. ఆ సమస్య అనేది మిషన్ మోడ్ మూలాన అది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉపాధి హామీ పథకానికి ఎట్టాగైతే వీళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారో, ఒక కలెక్టరేట్లో ఒక డివిజన్ ఉంటుందో, రేపొద్దున ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే మనం కేవలం బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఒకటే కాదు, ఇప్పుడు రుణం ఇవ్వటం, సేవింగ్స్ పెట్టుకోవటం, రెమిటెన్సెస్, మైక్రో ఇన్సూరెన్స్ అన్నీ కలిపి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కింద వస్తాయి.
దీని మూలాన మార్పు మీకు ఒక సంవత్సరంలో కనపడదండి. ఇదేంటంటే దీర్ఘకాలంలో అది ఒక జర్నీ లాంటిది, నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళేది. రాంబాబు గారు, ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తేదీన ప్రకటించబోతోంది. మరి ఈ పథకం ప్రకటించిన తర్వాత సజావుగా సక్రమంగా అమలు కావడానికి అటు ప్రభుత్వం కానివ్వండి, ఇటు బ్యాంకులు కానివ్వండి, ఎలాంటి కీలకమైన చర్యలు పాటించాలి? ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి ముఖ్యమైన సాధనం ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రభుత్వాలకి వాళ్ళకి నామినీ డైరెక్టర్ ఒక ఆయన బ్యాంక్ బోర్డులో ఉంటాడు. దాన్ని మానిటర్ చేసే రెగ్యులేటింగ్ అథారిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నామినీ డైరెక్టర్ ఉంటారు. ఇవి రెండు కూడా బోర్డులు చాలా సక్రమంగా పనిచేసేటట్టుగా చూస్తారు. అంచేత ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అమలవుతాయి. దీంట్లో అందులో సెకండ్ థాట్ లేదు. కాకపోతే దీనిలో వచ్చేది ఏమిటంటే 48% మందికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లేదు అని అంటే 48% దగ్గర ఏ రకమైనటువంటి ఆర్థిక ట్రాన్సాక్షన్ జరగట్లేదని కాదు అర్థం. జరుగుతుంది అక్కడ, కానీ అది త్రూ బ్యాంక్ జరగట్లేదు. ఎప్పుడైతే త్రూ బ్యాంక్ కనుక జరుగుతాయో అది పొదుపు రూపంలో నేషన్కు ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్ సేవలు తీసుకోవడం ద్వారా వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఇప్పుడు బిజినెస్ కరెస్పాండెంట్ నథింగ్ బట్ మార్కెటింగ్ ఏజెంట్. బ్యాంక్స్ లో కూడా ఆల్రెడీ మార్కెటింగ్ ఏజెంట్స్ ఉన్నారు. అయితే బిజినెస్ కరెస్పాండెంట్స్ అన్ఎంప్లాయిడ్ ని కొంతవరకు దాన్ని తీరుస్తారు. కాబట్టి దీనిలో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఒక బిజినెస్ కరెస్పాండెంట్ ఎన్ని బ్యాంకులకైనా బిజినెస్ కరెస్పాండెంట్ ఉండొచ్చు. అతను అపాయింట్ చేసినటువంటి సబ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతను మాత్రం ఒకటానికి వాట్ ఎవర్ ఇట్ మే ఫైనల్ గా ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలను ఇంప్లిమెంట్ చేసే పర్ఫెక్ట్ మెకానిజం బ్యాంకుల దగ్గర ఉంది. కాబట్టి లాభదాయకత అనేటటువంటిది అల్టిమేట్ గా పిక్చర్ లోకి వస్తుంది. కాబట్టి లాభదాయకతను రెడ్యూస్ చేస్తున్నటువంటి ఎన్పిఎస్ విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఒకదానికి లింక్ ఉన్నాయి. సో అంచేత బ్యాంక్స్ కనుక ధైర్యంగా వెళ్లి రూరల్ ఏరియాస్ లో బ్రాంచెస్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వాళ్ళ పాత్రధారులు చేయాలని అంటే వాళ్ళకు ఉండేటువంటి ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అన్ని మీట్ అవ్వాలంటే మొట్టమొదటిగా ఎన్పిఎస్ ని అడ్రస్ చేయాలి. ఇవాళ 2010 సంవత్సరంలో కేవలం 40,000 కోట్ల రూపాయల ఎన్పిఎస్ ఇవాళ 2,06,000 కోట్ల రూపాయలని. అవి రాను పెరిగిపోతున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో రుణమాఫీలు అనేటువంటి దానిలో ఇంకా ఇవన్నీ ఎన్పిఏలు పెరుగుతాయని. ఆ ఎన్పిఏని అడ్రస్ చేయకుండా ఇంక్లూజివ్ గ్రోత్ అనేటటువంటి సాధ్యం కాదు. బ్యాంకులు ముందుకు రావు. సో బ్యాంకులు ముందుకు రాకుండా అది ఆ రకమైన ఇంక్లూజివ్ గ్రోత్ సాధ్యం కాదు. సుబ్రహ్మణ్యం గారు, ఈ ప్రతిపాదిక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని భావిస్తోంది. మరి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం విజయవంతం కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఎలాంటి కీలకమైన జాగ్రత్తలు పాటించాలి? ఇందులో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందండి. ముఖ్యంగా మనం కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకోండి. అవి కూడా ఒక స్మాల్ ఎక్స్టెంట్ లో హెల్ప్ చేస్తున్నాయి లోన్స్ ఇవ్వడానికి. కానీ మా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ రోజు 24% వడ్డీకి వాళ్ళు గ్రామీణ ప్రజలకు ఇస్తున్నారు. అదే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అయితే 35%, 40%. అదే ప్రైవేట్ మనీ లెండర్ అయితే 50% నుంచి 100% ఎంతైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే తర్వాత ముఖ్యంగా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తక్కువ ఇచ్చినా కూడా మీరు చూడండి, పేద ప్రజలకు 24% ఉంటే నేను లోన్ తీసుకున్నాను అనుకోండి, కారు కొనాలంటే నాకు 10%కే ఇంట్రెస్ట్కే ఇస్తారు. నేను ఇల్లు కొనాలంటే 10.5%కి ఇస్తారు. ఒక పేదవాడు తీసుకుంటే 24%కి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అని నేను వాళ్ళని ప్రశ్నించినప్పుడు కొంతమందిని వాళ్ళకి ఏంటంటే ఆర్గనైజేషన్ కాస్ట్ చాలా పెరిగిపోతున్నాయి. ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చాలా పర్ఫెక్ట్ గా పనిచేయగలదు. ఎందుకంటే అక్కడ కమ్యూనిటీ ప్రెషర్ ఉంటుంది. ఒకరు రుణం తీర్చకపోయినా సరే మిగిలిన వాళ్ళకి లోన్ ఇవ్వడం జరగదు. సో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న వాటికి మళ్ళీ మండల స్థాయిలో అని, జిల్లా స్థాయిలో అని, రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వారికి సపోర్టింగ్ గా క్రియేట్ చేయటం, దానివల్ల మీకు కాస్ట్ పెరిగిపోయినాయి, మేనేజీరియల్ కాస్ట్ పెరిగిపోయినాయి. అవన్నీ కూడా ఇందులోంచి మీట్ అవ్వాల్సి వస్తుంది. ఈ రాబోయే దాంట్లో ఇది ముఖ్యంగా ఏంటంటే మన దేశంకి మన ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నాం. గ్రోత్ వచ్చినప్పటికి కూడా రియల్ ఇంక్లూజివ్నెస్ రాలేదు. కానీ ఇది ఒక చక్కటి అవకాశం. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా గ్రహించాలి. ఈ రకమైన చేయడం వల్ల మన ప్రజలకి నిజమైనటువంటి పావర్టీ ఎలివేషన్ సాధించలేకపోయాం అనేది గ్రహించి వాళ్ళు ఇందులో పూర్తిగా రాజకీయ జోక్యం అసలు పూర్తిగా ఉండకూడదు. ప్రజలందరూ ఒకటే, అందరూ పూర్ పీపుల్ కూడా ఒకటే, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. డెవలప్మెంట్ లో అందరూ సేమ్. కాబట్టి వాళ్ళ తాలూకా అభివృద్ధిలో వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవడానికి మనం అవకాశం కల్పించాలి. మనం బయట నుంచి హెల్ప్ చేయాలి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం యూపీఏ ప్రభుత్వం అనుసరించిన దానికి భిన్నంగా ఉంటుందని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పథకం ద్వారా అందరికీ ఆర్థికంగా ఊతం అందించాలన్నా, అందరికీ ఆర్థికంగా అండదండగా ఉండాలన్నా ప్రభుత్వం ఏ స్థాయిలో ఎలాంటి కీలకమైన ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి? యూపీఏ గవర్నమెంట్ లో కూడా ఇంక్లూజివ్ గ్రోత్ ప్యాటర్న్ ఉండేదండి. అయితే అది తగినంత ఫలితాలను ఇవ్వలేకపోయింది. కారణం ఏంటంటే
మైక్రో ఎకనామిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. వాళ్ళు ఒక విలేజ్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. మోడీ ప్రభుత్వం ఏం చేస్తారంటే ఒక ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకుందాం అని పెట్టుకున్నారు. దానివల్ల ఏమంటే ఫ్యామిలీలో ఒక సెంటిమెంటల్గా ఇష్యూ వచ్చేసి ప్రతి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవడానికి అవకాశం వచ్చింది. విలేజ్ లెవెల్ అనేటప్పటికీ దే కుడ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అసలు ఆ పథకం యొక్క గొప్పతనం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. దాంతో అది ఒక రకంగా ఫలితాలు ఇవ్వలేదని చెప్పాలి. ఇప్పుడు మనకి 10 సంవత్సరాల నుంచి గ్రోత్ ఉంది, మైక్రో లెవెల్లో గ్రోత్ ఉన్నా మైక్రో లెవెల్లో గ్రోత్ రాలేకపోయింది. అయితే దాన్ని సరిచేయటం కోసమే ఈ ఇంక్లూజివ్ గ్రోత్ సిస్టమ్ రావాల్సిందే. అయితే ఈ అవకాశాలు కూడా అందరికి ఎలా చెందాలంటే మార్కెటింగ్ అవకాశాలు కానివ్వండి, రీసోర్సెస్ వనరుల అవకాశం కానివ్వండి, అందరికీ సమాన స్థాయిలో పంచాలి. ఇదివరకు మీరు చూసా ఉంటాం మైనింగ్ డానియా ఈ మొత్తం కూడా వచ్చేసేసి వాళ్లే కోట్లు సంపాదించడం కాకుండా ప్రతి సెక్టార్కి కూడా మీరు డివిజన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే అందరికీ రీసోర్సెస్ అవైలబుల్గా ఉండాలి. రెగ్యులేటరీ సిస్టమ్ ఎఫెక్టివ్గా ఉండాలండి. ఈ మైక్రో సిస్టంలో డెవలప్మెంట్ రావాలంటే మనం చేసే రెగ్యులారిటీలు అందరికీ కూడా కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా అని గ్రౌండ్ లెవెల్లో విలేజ్ స్థాయిలో విపరీతమైన రెగ్యులేటరీ సిస్టమ్ చాలా టఫ్గా ఉండాలి. అది మోడీ ప్రభుత్వం ఉంటుందని మనం ఆశించవచ్చు. అమిత్ గారు, సమ్మిళిత వృద్ధి అనేది సాకారం కావాలంటే, ఆచరణలో నిర్మాణాత్మకంగా కొనసాగాలంటే ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి? అంటే ఒకటండి, అంతకుముందు జరిగిన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్కి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు మిషన్ మోడ్ అంటున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే మనకు ఎక్కడో కాదు, ఆంధ్ర తెలంగాణ, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు స్థాపించినప్పుడు మామూలుగా ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద మొట్టలో ట్రై చేశారు. తర్వాత ఏంటంటే ఆర్గనైజేషన్ పెట్టి సర్పని పెట్టి మీరు దాని మీదే ఫోకస్ చేసి పెట్టడం మూలన ఏమైందని అంటే ఇప్పుడు సుమారు 1 కోటి మంది సభ్యులు, అంటే 2 రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడు 1,05,00,000 మంది సభ్యులు ఉన్నారు. 10 లక్షల పైన కొన్ని డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. సో అంతకు ముందుకి ఇప్పటికి దీని మూలాన చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన సేవలన్నీ కూడా మీకు కలెక్టర్ గారి కింద వస్తాయి. ఇప్పుడు ఇంకో డివిజన్ లాగా ఒకటి ఉంటుంది. సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్ మీకు వెంటనే కనపడదు, కాకపోతే 2-3 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లేకపోతే ఈ మిషన్ మూలాన మీకు విప్లవాత్మకమైన మార్పులు వెంటనే కనపడవండి. ఇదేంటంటే క్రమక్రమంగా వచ్చే మార్పు. జాగ్రత్తగా ప్రజలు కూడా ఏంటంటే జాగ్రత్తగా వాడుకొని వాళ్ళ రుణం మళ్ళీ తిరిగి కడతా ఉంటే, నా 5,000 రుణం ఒకసారి ఇచ్చారు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఇవ్వలేదని అంటే అంతకుముందు కట్టకపోతే బ్యాంకులు ఇవ్వండి. ప్రోగ్రామ్ వైజ్ చూసుకుంటా అంటే 5,000 రూపాయలు రుణం ఇవ్వటం, ఇన్సూరెన్స్ ఇవ్వటం అనేది కొత్త అంశం. బట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది అనుకుంటున్నాను. ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. సమ్మిళిత వృద్ధి కోసం సమగ్ర ఆర్థిక కార్యక్రమ అమలే మోడీ ప్రభుత్వ లక్ష్యం కానుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.